గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. బిల్డ్ యువర్ సక్సెస్ఫుల్ అటామీ బిజినెస్. సో అటామీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి మనకి ఇక్కడున్నటువంటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అబ్సల్యూట్ ప్రైస్లో మనకి అందుబాటులో ఉన్నాయి. సో వాట్ ఈజ్ అటామీ? అసలు అటామీ అంటే ఏంటి అనేది కనుక చూస్తే గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి గ్లోబల్ ఆపర్చునిటీ, అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మన ముందుకు వచ్చింది. సో ఇది కంప్లీట్ ఆన్లైన్ అండి. ఎక్కడా కూడా ఫిజికల్గా స్టాక్ పాయింట్స్, స్టోర్స్ అనేవి ఎక్కడా కూడా ఉండవు. కంప్లీట్గా ఆన్లైన్లో ఈ బిజినెస్ అనేది డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. లైక్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఉన్నాయో, సో మనం వాటిల్లో ప్రొడక్ట్స్ని మనకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తూ ఉంటాం. అవి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి కరెక్ట్గా మనం తెలియదు. బట్ మనం ఆర్డర్ చేసింది విత్ ఇన్ డేస్లో మనకి డెలివరీ అనేది అవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా అటామీ కూడా గ్లోబల్గా ఉన్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకు అందిస్తున్నటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ హబ్. ఇది 2009లో సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఫిలాసఫీ ఏంటనంటే అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. సో వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే మాస్, అంటే మాస్ వేలో ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్ని మనకి అందించడం జరుగుతూ ఉంది. లగ్జరీ ప్రోడక్ట్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో మనకి అందుబాటులో ఉంది. కామన్గా మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని గమనిస్తే ఎవరైతే డబ్బున్న వాళ్ళు వాడేటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక నార్మల్ వ్యక్తి వాటిని పర్చేజ్ చేసి యూస్ చేయాలంటే సాధ్యం కానటువంటి విషయం, బికాజ్ ఆఫ్ వాటికి ఉన్నటువంటి రేటు. సో అట్లా కొన్ని చోట్ల మనం గమనించామంటే రీసెంట్గా వచ్చినటువంటి లక్కీ భాస్కర్ మూవీలో కూడా తను ఒక గోల్డ్ షాప్కి వెళ్తే అతనికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, అతను నార్మల్గా ఒక చిన్న మారుతి 800 కారులో వెళ్ళినప్పుడు అతని చేతి మీద ఎటువంటి బ్రాండెడ్ వస్తువులు లేనప్పుడు వాళ్ళు అతన్ని సరిగా పట్టించుకోరు, రెస్పెక్ట్ కూడా చేయరు. ఈవెన్ అతను వాటర్ అడిగినా కానీ అక్కడ ఉన్నాయి పోయి తాగండి అనేసి చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, సో వాటితోటి ఒక మంచి లగ్జరీ కార్ ఒకటి కొని బ్రాండెడ్ వస్తువుల్ని అతని మంచి వాచ్ కావచ్చు, షూ కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఆ విధంగా వాటన్నిటిని కూడా అతను ఒంటి మీద చూపిస్తూ మళ్ళీ అదే షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మారిపోతూ ఉంటుంది. సో అట్లా మనం డబ్బున్న వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది, ఓ వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు అని చెప్పేసి. కారణం వాళ్ళు వాడేటువంటి బ్రాండ్స్. సో ఇక్కడ అటువంటి బ్రాండెడ్ ప్రోడక్ట్ని వాళ్ళతో పాటు ఒక నార్మల్ వ్యక్తి కూడా, మిడిల్ క్లాస్ వర్షన్ ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ని కొని యూజ్ చేయగలిగే విధంగా వీటిని మనకి అటామీ అందించడం జరుగుతూ ఉంది. సో వీళ్ళ ఫిలాసఫీ ఏదైతే ఉందో అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అనేది. క్వాలిటీ అని అంటే వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ క్వాలిటీగా బయటికి రావడం జరుగుతూ ఉంది. అట్లనే వీళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ చూస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో నానో టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఏదైతే రోబోస్ తోటి అట్లానే కంప్లీట్గా ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ని ఎలా అయితే తయారు చేస్తూ ఉన్నారో అటువంటి హై టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. సో అబ్సల్యూట్ ప్రైస్. మార్కెట్లో సేమ్ అదే ప్రోడక్టు చాలా రకాలుగా ఉంటాయి. లైక్ ఇప్పుడు మన టూత్పేస్ట్ ఏదైతే ఉందో, సో మార్కెట్లోకి వెళ్తే దాదాపు 20 వెరైటీస్కి పైనే టూత్పేస్ట్లు ఉన్నాయి. సో వీటన్నిటితోటి కాంపిటేటివ్గా మన ప్రోడక్ట్ కూడా ఉంటుంది. అయితే బెనిఫిట్స్ పరంగా కనుక చూసుకుంటే, క్వాంటిటీ పరంగా చూసుకుంటే, అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కనుక చూసుకుంటే, సో మనకి కాంపిటీషన్ వచ్చేటువంటి ప్రోడక్టే లేదని చెప్పేసి చెప్పొచ్చు. సో సేమ్ టూత్పేస్ట్ అంటే పొద్దున్నే బ్రష్ చేసుకోవడానికి అందరికీ అవసరం. బట్ కానీ ప్రతి ఒక్కరు కూడా పేస్ట్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా బ్రష్ వాడుతున్నారు. కానీ ప్రతి ఇంట్లో కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మనం పిల్లల దగ్గర నుంచి గమనిస్తూ ఉంటాం.
ఇవాళ పిల్లల పళ్ళే పుచ్చిపోతా ఉన్నాయి. కారణం వాళ్ళకున్నటువంటి హ్యాబిట్స్. చాక్లెట్స్ తినటం కావచ్చు, ప్యాకెట్ ఫుడ్స్ తినటం కావచ్చు, ఐస్ క్రీమ్స్ తినటం కావచ్చు, స్వీట్స్ తినటం కావచ్చు, ఇటువంటివి. సో వీళ్ళందరూ కూడా పేస్ట్ వాడట్లేదా? రోజు బ్రష్ చేసుకోవట్లేదా అంటే పేస్ట్ వాడుతున్నారు, రోజు బ్రషింగ్ చేస్తున్నారు. కానీ పాడైపోతా ఉన్నాయి. అట్లా ఇంకా పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటే చెప్పాల్సిన పనే లేదు. అన్ని రకాల డెంటల్ ప్రాబ్లమ్స్ తోటి ప్రతి ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ సఫర్ అవుతానే ఉన్నారు. సో మన టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని గనక మనం యూజ్ చేయగలిగితే, కంటిన్యూగా యూజ్ చేయగలిగితే, ఇవాళ మనకి ఏ ప్రాబ్లం లేదు అని అంటే లైఫ్లో ఎప్పుడూ కూడా ఏ ప్రాబ్లం రావడానికి అవకాశం లేకుండా అది మనకి బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లా క్వాలిటీ పరంగా, బెనిఫిట్స్ పరంగా హై క్వాలిటీ, ఎక్కువ బెనిఫిట్స్ని మనకి ఈ ప్రోడక్ట్ అందించడం జరుగుతూ ఉంది. అయితే ప్రైస్ పరంగా చూస్తే బయట మార్కెట్లో ఒక 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ అంటే 200 రూపీస్ లోపే వచ్చేస్తుంది. అది ఒక 4 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ యూజ్ చేస్తే ఒక 1 మంత్ వస్తుంది. బట్ మన దగ్గర ఉన్నటువంటి 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ 400 కాస్ట్ ఉంది. సో ఒక 4 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ యూజ్ చేస్తే నియర్లీ 3 మంత్స్ వస్తుంది. సో 3 నెలలకి పెట్టేటువంటి ఖర్చు అక్కడ 2 నెలల్లోనే మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఒక నార్మల్ టూత్ పేస్ట్, నార్మల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ. సో అట్లా వీళ్ళు ఎక్కువ అంటే తక్కువ క్వాంటిటీని యూజ్ చేస్తూ ఎక్కువ రోజులు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ని మనకి రీజనబుల్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. అందుకని లగ్జరీ క్వాలిటీని వీళ్ళు అటువంటి కాంపిటేటివ్ ప్రైస్లో మనకి అందించడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికి కారణం ఇక్కడ ఎటువంటి మిడిల్ మ్యాన్స్ కూడా లేరు. ఈ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఏ సెలబ్రిటీకి కూడా డబ్బులు పే చేయట్లేదు. అట్లనే వీటిని ఎక్కడా కూడా రిటైల్గా అమ్మటానికి స్టోర్స్ని ఎక్కడా పెట్టి వాళ్ళు బిజినెస్ చేసుకునే విధంగా అవకాశం ఇవ్వటం లేదు. సో ఎక్కడా కూడా స్టాక్ పాయింట్స్ లేవు, డీలర్స్ లేరు. సో ఆ విధంగా ప్రైస్ని వీళ్ళు కంట్రోల్ చేసి మాస్ వేలో ఒక పెద్ద క్వాంటిటీని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు అందించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సిగ్నేచర్ ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే హెల్త్ కేర్లో ఎమోహిమ్ అనేది ఫేమస్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. ఇది సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అటువంటి కేరీ వాళ్ళు 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్. ఇమ్యూనిటీకి చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మన ఇండియాలో బాగా ఫేమస్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటనంటే ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ మీన్స్ న్యూట్రాసిటికల్ మిక్స్ అని పేరుతోటి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. కారణం ఇక్కడ ఫుడ్ లవర్స్ అంటే తిండిని బాగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ కారణంగానే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని మనం సాల్వ్ చేసుకోవాలనుకున్నా, రాకుండా ఉండాలి అనుకున్నా ఈ న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత స్పిరులినా, ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. సో స్పిరులినా ఎందుకు ఇండియాలో తయారు చేస్తున్నారంటే ఇక్కడ రా మెటీరియల్ బాగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పిరులినా రా మెటీరియల్లో ఎక్కువ వాల్యూస్ని వీళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు కాబట్టి ఇక్కడి నుంచే రా మెటీరియల్ కలెక్ట్ చేసి ఇక్కడే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి అదర్ కంట్రీస్ కూడా సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అటువంటి సిగ్నేచర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అట్లానే స్కిన్ కేర్లో ఫేమ్ స్కిన్ కేర్ సెట్, అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్, సన్ స్క్రీను, ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో కొరియా అంటేనే బ్యూటీకి పెట్టిన పేరు. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తంలో 25% బ్యూటీ కేర్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని కొరియా గ్రాప్ చేసుకుంటా ఉంది. సో అక్కడ నెంబర్ 1 కంపెనీ అయినటువంటి కోల్మార్ ఈ ప్రొడక్ట్స్ని తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేర్లో టూత్ పేస్ట్, టూత్ బ్రష్, హెర్బల్ షాంపూ మాట్లాడకుండా ప్రతి ఒక్క కస్టమర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో కస్టమర్ కావచ్చు, మెంబర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, మళ్ళీ రిపీటెడ్గా వాటిని పర్చేజ్ చేసి యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అట్లనే హోమ్ కేర్లో డిష్ డిటర్జెంటు, లిక్విడ్ లాండ్రీ డిటర్జెంటు. సో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ ఎన్నో కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ డిష్ వాషు, డిటర్జెంట్ లిక్విడ్ చాలా ఫేమస్గా ఉన్నాయి. ఇటువంటి ఎన్నో సిగ్నేచర్ ప్రొడక్ట్స్ని మనకి అటామీ ప్రతి ఒక్కరి కోసం కూడా అందించడం జరుగుతూ ఉంది. సో వై అటామీ స్టాండర్డ్స్, ఎందుకు అటామీ ఆ విధంగా నెంబర్ 1గా కంపెనీ ఉంది? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చూసుకుంటే 70 సంవత్సరాలకు పైనుంచి ఉన్నాయి.
అమెరికాలో ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి కంపెనీస్ కూడా ఇవాళ ఇండియాలో కూడా మోర్ దెన్ 25 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి కంపెనీలు కూడా అటామీ వాళ్ళందరికీ కూడా కాంపిటీటర్గా ముందుకు వెళ్తా ఉంది. కారణం వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి క్వాలిటీ, వీళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి ఎథికల్ ప్రిన్సిపల్స్. సో ఆ కారణంగా చాలా తక్కువ టైంలో జస్ట్ 10 సంవత్సరాల్లోనే కంపెనీ గ్లోబల్ కంపెనీగా మంచి గుర్తింపు అనేది తెచ్చుకోవడం జరిగింది. సో డబ్ల్యూఎఫ్డిఎస్ఏ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ గ్లోబల్ కంపెనీగా వీళ్ళని అప్రూవ్ చేయడం జరిగింది. సో అట్లానే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ అట్లానే అఫోర్డబుల్ ప్రైస్ ఏదైతే ఉందో మనల్ని ఆ స్థాయికి తీసుకురావడం జరిగింది. సో ఇది టర్నోవర్ పరంగా అండి. టర్నోవర్ పరంగా వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇవాళ టాప్ 12th ప్లేస్లో ఉంది కంపెనీ. అట్లనే వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లోనే అడ్వాన్స్డ్గా చాలా ఎథికల్గా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా టెక్నాలజీ పరంగా, రీసెర్చ్ పరంగా చూసుకుంటే వీఆర్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అటువంటి టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టే అంత ఫాస్ట్గా కంపెనీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. డబుల్ డిజిట్లో గ్రో అవుతున్నటువంటి కంపెనీ అండి. సో ఈ బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జాయిన్ అయితే ఏమీ రాదండి. మనం ఎవరినైనా జాయిన్ చేసినా మనకి ఏమీ రాదు. మీరు ఎంతమందిని జాయిన్ చేసినా కానీ ఏమీ రాదు. బట్ ఎప్పుడైతే ప్రొడక్ట్ యూజ్ చేసేటువంటి వాళ్ళని మనం తయారు చేసుకుంటామో, మనం ప్రొడక్ట్ యూజ్ చేస్తామో, సో ఆ యూజ్ చేయడం ద్వారా మనం కొంత నేర్చుకోగలుగుతాం. అట్లానే దాన్ని ఆ ప్రోడక్ట్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. సో వాటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అట్లా ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం తీసుకోగలిగితే ఇక్కడ మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో నెట్వర్క్ని బిల్డ్ చేయాలండి. నెట్వర్క్ని బిల్డ్ చేయాలంటే మనం పర్సనల్గా ప్రొడక్ట్ యూజ్ చేసి దాన్ని మనకు తెలిసిన వాళ్ళతోటి మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ని షేర్ చేసుకోవడమే ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ఉన్నటువంటి బేస్ పాయింట్స్. సో అట్లా మన ఫ్రెండ్స్ తోటి, మనకు తెలిసిన రిలేటివ్స్ తోటి ఈ మన ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ మనకంటూ నెట్వర్క్ని తయారు చేసుకోవచ్చు. సో దీన్ని లేవరేజ్ చేసుకొని ఈజీగా డెవలప్ అవడం కోసం సోషల్ మీడియాను మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఫ్రీగా ఉపయోగించుకొని బిజినెస్ని లెవరేజ్ చేసుకోవచ్చు. అట్లనే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే మనం సెమినార్స్ అటెండ్ అవ్వగలుగుతామో ఎటువంటి వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ప్రీవియస్గా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం సెమినార్స్లో చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మనం కూడా సెల్ఫ్గా మోటివేషన్ అయ్యేసి బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సెమినారు ఫిబ్రవరి 14th మనకి గుంటూరులో జరుగుతూ ఉందండి. సో దాన్ని అటెండ్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. అట్లనే మనం కొంతమందిని స్పాన్సర్ చేస్తూ ఒక టీంని బిల్డ్ చేసుకోవాలి. సో ఎవరిని స్పాన్సర్ చేయాలి అని అంటే ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇస్తున్నామో వాళ్ళల్లో ఎవరైతే రిపీటెడ్గా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ప్రొడక్ట్స్ని ఇష్టపడుతున్నారో అటువంటి వాళ్ళని మనం స్పాన్సర్ చేయగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ జనాల్ని చేర్పించేటువంటి బిజినెస్ కాదండి, యూజర్స్ని క్రియేట్ చేయాలి. ప్రొడక్ట్ యూజ్ చేసేటువంటి యూజర్స్ని మనం క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా అటువంటి ఎవరైతే రిపీటెడ్గా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని మనం ఇక్కడ స్పాన్సర్ చేసి ఒక టీంని తయారు చేసుకొని వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం ఏదైతే పని చేస్తున్నామో అదే విధంగా వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇవ్వాలి. సో ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం కోసం కంపెనీ ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు రోజు ఈ జూమ్ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం, ఇట్స్ ఫ్రీ. వాళ్ళను కూడా మీతో పాటు జాయిన్ అవ్వగలిగితే మీరు ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఇందాక సార్ చూపించినట్లుగా టెలిగ్రామ్ యాప్ కావచ్చు, వాట్సాప్ ఛానల్స్ కావచ్చు, వీటిల్లో కనుక జాయిన్ అయితే మీకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో మీ టీం మెంబర్స్కి కూడా సేమ్ టైంలో సేమ్ ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా వాళ్ళని మనం ట్రైన్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకొని మంచి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి యూజర్స్ రావాలి అని అంటే
కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఎవరికైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నామో వాళ్ళ ప్రొడక్ట్ ఎలా వాడుతున్నారు, ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. సో అట్లా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఆ విధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద మనం ఫోకస్ చేయగలిగితే మనం ఈజీగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అటామీ జాయిన్ అవ్వాలి అని అంటే ఫ్రీ మెంబర్షిప్ అండి. ఇక్కడ బిజినెస్లో జాయిన్ అవ్వటానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లానే నో టార్గెట్స్, ఎటువంటి టార్గెట్స్ కూడా లేవు. సో మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మన చాయిస్ ప్రకారం మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లనే అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్. మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఒక రోజుకి 1300 నుంచి 3,00,000 వరకు సంపాదించుకోవడానికి అటామీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో దాంట్లో ఎంత కావాలంటే అంత, ఎన్ని రోజుల్లో కావాలంటే అన్ని రోజుల్లో మీరు సంపాదించుకోవడానికి కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కంపెనీ సైడ్ నుంచి అయితే ఎటువంటి టార్గెట్స్ ఉండవు, ఎటువంటి కండిషన్స్ ఉండవు, ఎటువంటి రూల్స్ ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్ సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ మనం కొనుక్కోవటం. సో అట్లానే ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వడం కోసం కంపెనీని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజైన్ చేసి అందిస్తూ ఉంది. సో ఆ సెమినార్స్ అటెండ్ అవ్వటము, జూమ్ మీటింగ్స్ ఉపయోగించుకోవడం, ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వటం, యూట్యూబ్ ఛానల్స్ ఉపయోగించుకోవడం, ఛానల్ అటామీ అని చెప్పేసి సపరేట్గా ఒక ఛానల్ని కంపెనీ రన్ చేస్తూ ఉంది. సో వాటి ద్వారా ఇప్పుడు ప్రెజెంట్ 58 దేశాల్లో మనం బిజినెస్ డెవలప్ చేసుకొని ఇన్కమ్స్ తీసుకోవడానికి అందరికీ కూడా అవకాశం ఉంది. సో దాన్ని గనక మనం ఉపయోగించుకోగలిగామనంటే ఈజీగా మనం సక్సెస్ అవుతాం. సో ఇక్కడ సపోర్టివ్ కమ్యూనిటీ ఉంటుందండి. సో అంటే మీ అప్లయన్స్ మీకు హెల్ప్ చేస్తారు. మీటింగ్స్కి వచ్చారంటే అదర్ లీడర్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో మన ఫ్రీ ట్రైనింగ్స్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి కనుక కనెక్ట్ అవ్వగలిగితే మనము కూడా రోజుకి 3,00,000 సంపాదించుకునేటువంటి పొజిషన్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్గా మనం ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఇద్దరిని స్పాన్సర్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ మనం వాడుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు కొని యూజ్ చేసే విధంగా వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా కూడా సేమ్ కనుక మనం డూప్లికేట్ చేయగలిగి బాగా మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి బిజినెస్లో డెవలప్ అయ్యారు. లైక్ డాక్టర్స్. సో చాలామంది డాక్టర్స్ ఇవాళ మంచి ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు. అట్లనే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కూలి పని చేసుకునేటువంటి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ కోట్లు ఇక్కడ సంపాదించడం జరుగుతూ ఉంది. సో అటువంటి టెస్టిమోనీస్ ఎన్నో కూడా మనకి ఛానల్ అటామీలో అందుబాటులో ఉన్నాయి. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో నా వరకు చూసుకున్నా కానీ నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ అండి. సో అటువంటి పర్సన్ని నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మోర్ దెన్ 8 ఇయర్స్ వర్క్ చేసి కూడా ఈ బిజినెస్ని ఉపయోగించుకొని ఇవాళ నా ఇన్కమ్ని జస్ట్ ఒక 2 ఇయర్స్లోనే డబుల్ ఇన్కమ్ చేసుకొని తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా జాబ్లో ఉన్నటువంటి ఆ లిమిటెడ్ లైఫ్ స్టైల్ని మనం ఇక్కడ ఓవర్కమ్ చేసేసి లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. సో మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎటువంటి క్వాలిఫికేషన్ అయినా ఉండొచ్చు, ఏ ఎక్స్పీరియన్స్ తోటైనా మీరు ఉండొచ్చు. బట్ ఇక్కడ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి సో మీ అప్లైని కనుక మీరు ఫాలో అవ్వగలిగారంటే ఆటోమేటిక్గా మీరు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రోజుకి 50,000 ఇవాళ ఇండియాలో సంపాదించుకుంటా ఉన్నారు. డాక్టర్స్ అయినటువంటి అటువంటి ప్రొఫెషనల్స్ కూడా రోజుకి అటువంటి ఇన్కమ్స్ ఇవాళ ఇండియాలో తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వీళ్ళందరినీ కూడా మీరు ఆ సెమినార్స్ కనుక అటెండ్ అవ్వగలిగితే వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. సో దానికి కూడా అవకాశం లేకపోతే వాటిని రికార్డ్ చేసి కంపెనీ అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతా ఉంది. సో గ్లోబల్ అటామీ ఇండియా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఆ వీడియోస్ని చూసుకొని తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ చేస్తున్నా అండి అటామీలోకి. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేస్తుంటే కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఈ రోజే ఇమీడియట్గా ఒక మంచి స్పాన్సర్ని చూస్ చేసుకొని వాళ్ళతో పాటు కలిసి బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు మంచి స్పాన్సర్ అని అంటే ఒకప్పుడు అంటే ఒక 3.5 years బ్యాక్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో
ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఒక వీడియో కూడా లేదండి. సో ఆ టైంలో నాకున్నటువంటి ఆ కొంచెం నాలెడ్జ్ తోటే నేను ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యి లీడర్స్ ద్వారా, అదర్ టీమ్ లీడర్స్ ద్వారా నేర్చుకొని ఇవాళ నాకెవరైతే బిజినెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకంటే 10 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ దీని ద్వారా నేను తీసుకోవడం జరిగింది. సో దానికి కారణం నేను డెసిషన్ తీసుకున్నాను, నేను నేర్చుకున్నాను, నేను డెవలప్ చేసుకున్నాను. సో అట్లా మీరు ఈ రోజు డెసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన మీ అంతటా మీరుగా సెల్ఫ్గా కనుక నేర్చుకొని బిజినెస్ డెవలప్ చేసుకోగలిగితే నాకంటే 10 టైమ్స్ ఎక్కువ మీరు నేను సంపాదించిన టైంలోనే మీరు కూడా సంపాదించగలుగుతారు. అంత అవకాశం ఇక్కడ ఉందండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇమ్మీడియట్గా బిజినెస్ని స్టార్ట్ చేయండి, ప్రొడక్ట్స్ని ట్రై చేయండి. మీకు ఏదైతే ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్ వస్తూ ఉందో దాని గురించి మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకొని మీకంటూ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. సో ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందండి. మీరు కొత్త వాళ్ళు కనుక అయితే నా నెంబర్కి కాల్ చేసి స్పాన్సర్ ఐడి తీసుకొని మా టీంలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ మీకు ఎవరైతే ఈ వీడియో కానీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఉంటూ ఒక ఆథరైజ్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఉందండి. హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ మియాపూర్లో ఉంది. సో దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది వాసు పొమడి అని. మీకు తెలుగులో వీడియోస్ కావాలనుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అన్ని ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి, సక్సెస్ స్ట్రాటజీస్ గురించి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. వాటిని ఉపయోగించుకొని మీరు కూడా డెవలప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.